నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టమమ్మా. బయట నుంచో పెట్టడం కాదు, బయట నుంచి అలా బయటికే పంపించేసేయాలి. నానమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అందుకే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొస్తుంటే నేను రాను అని చెప్పాను. వచ్చిన తర్వాత ఇలానే మాట్లాడతావు. అయ్యో, నీకు తెలియదమ్మా. భూమినేమో తన కడుపున పుట్టిన బిడ్డలా చూసుకుంటుంది, నిన్ను పారాయి బిడ్డలా చూసుకుంటుంది. నిజంగా సమన్యాయం చెయ్యాలంటే నువ్వు కూడా తన కడుపున పుట్టిన బిడ్డలా భావించి చూసుకోవాలి. అంతేకాని నిన్నో విధంగా ఆ భూమినో విధంగా చూడకూడదు. నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధేస్తుంది తల్లి. అత్తయ్య, మీరిలా మాట్లాడకండి. నాకు భూమి వేరు, అను వేరు కాదు. ఇద్దరు నా పిల్లలే. అలాంటప్పుడు ఒక కంటికి బాధ కలిగితే ఇంకో కన్ను ఏడవాలే కాని, ఒక కంటికి బాధ కలిగితే మరో కన్ను ఆనందపడకూడదమ్మా. నీకు ఇద్దరు రెండు కళ్ళు అన్నప్పుడు రెండు కళ్ళని ఒకేలా చూడాలి. నీ మాటలు వేరు, చేతలు వేరుగా ఉన్నాయి. ఎంత కాదనుకున్నా అను నీ స్నేహితురాలి కూతురు. నువ్వు అనుకి పాలిచ్చి పెంచావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు అనుకి పేగు బంధం లాంటి సంబంధం ఉంది. ఇద్దరికి ఒకేలా ప్రేమ పంచు. దాన్నొక విధంగా అనునొక విధంగా చూడొద్దు. భూమి నాకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అను విషయంలో పక్షపాతం వహించొద్దు. అను పెద్దింటి బిడ్డ. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉంటాయి. మన కోసం అన్నీ వదులుకునొచ్చింది. ఇలాంటి గొప్ప బిడ్డ మన ఇంట్లో ఉండటమే మన అదృష్టం. చూడు, నువ్వు సానుభూతి గనక చూపిస్తే ఎన్ని త్యాగాలు చేసినా అను పాప మీద చూపించాలి తప్ప, తిండికి సరిగ్గా లేకపోయినా ఇంటికి తీసుకొచ్చి సకల సౌకర్యాలు కల్పించినందుకు ఆ భూమి మీద జాలిపడద్దు. నీ బాధ కన్నీళ్లు అను గురించి అయ్యుంటే నేనెంతో సంతోషపడేదాన్ని. దయచేసి నువ్విద్దరి మధ్య పక్షపాతం చూపించొద్దమ్మా. అను, నువ్వు పదమ్మా. సంధ్య, అమ్మ అలానే అంటుంది, కానీ నువ్వు వెళ్ళి భూమిని లోపలికి తీసుకురా. లేదంటే నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావు. అత్తయ్య చెప్పారు కదండి, అనుకో న్యాయం భూమికో న్యాయం వద్దు అని. అత్తయ్య నాకు భూమి అను వేరు వేరు అనుకుంటున్నారు. అత్తయ్యకి తెలీదు వాళ్ళిద్దరూ నా పిల్లలే అని. వాళ్ళు నా కడుపున పుట్టినా పుట్టకపోయినా నా పిల్లలు. భూమి నా బిడ్డే, అను కూడా నా బిడ్డే. వాళ్ళిద్దరినీ నేనెప్పుడు వేరుగా చూడ్ను. ప్రేమైనా కోపమైనా ఒకేలా పంచుతాను. ఏం చేస్తున్నావే?
నీ నాటకాలేంటి? అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా భర్తను ఎందుకు తీసుకొచ్చావు? రాజేష్ ఎక్కడా? చెప్పు, ఏం చేసావు నా భర్తని?